దబాయిస్తా ఉన్నావు, కళ్ళెర చేస్తా ఉన్నావు, ఉరిమి చూస్తా ఉన్నావు. కళ్ళెర చేసి ఉరిమి చూస్తే భయపడతారనుకున్నావా? వాళ్ళు నీ కింద బానిసలా? ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు వాళ్ళు చట్టాలు, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. నీ కాళ్ళ కింద కూర్చోపెట్టుకోవడానికి, తొక్కేయడానికి, అదిమేయడానికి ఇదే నీ ప్రభుత్వం కాదు, నీ రాజ్యం కాదు. గుర్తుపెట్టుకో ఖబర్దార్. ఇదే పోలీసులు నువ్వు ఎంతైతే హెచ్చరిస్తా ఉన్నావో, అధికారులకు సెల్యూట్ చేయడం కాదంటే ఈ 5 సంవత్సరాలు నువ్వేగా సెల్యూట్ కొట్టించుకున్నావు, నువ్వేగా ఎక్కడ పడితే అక్కడ పరదాలు కట్టుకొని తిరిగావు. ఒకడు వస్తే 100,000 మంది పోలీస్ వ్యవస్థ కావాలా నీకు? నీ కోసమే పనిచేయాలా పోలీస్ వ్యవస్థ? ఆడబిడ్డల రక్షణ కోసం కానీ, ఏదైనా మంచి కోసం కానీ దేనికోసం పనిచేయలేదు 5 సంవత్సరాలు. కానీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మొదలైంది, మంచి ప్రభుత్వం వచ్చింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. నువ్వు పిచ్చి పిచ్చి వాగుడు వాగితే పిచ్చెక్కిస్తాను, గుర్తుపెట్టుకో. ఎవడైనా సరే, నేను మీకు ఒక వీడియో చూపిస్తా, ఒక ఫోటో. సేవ్ డెమోక్రసీ అని అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో సహా వచ్చి. ఇందులో సేవ్ డెమోక్రసీ అని అడిగే నా కొడుకుల్లో ఎవరైనా నీతి జాతికి చెందినోడు కానీ, సుపరిపాలన అందించినోడు కానీ, రాజ్యాంగ విలువలతో కూడిన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మినిస్టర్లు కానీ ఎవడైనా జగన్మోహన్ రెడ్డితో సహా ఎవడైనా ఉన్నాడా? ఒక నీతి రాజకీయాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా నీతిమాల రాజకీయాలు చేసిన వాళ్ళే ఉన్నారు. ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజకీయం ఎవరైనా చేశారని అడుగుతా ఉన్నాను. బాబాయిని గొడ్డలతో లేపేసిన మొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. మామూలుగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు తండ్రిని చంపేసి పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాబాయిని చంపేసి గొడ్డలతో నరికి లేపేసి అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న ఎలక్షన్ టైంలో ఒక మహిళమ్మ తల్లి, 2 ఆడపడుచుల తల్లి, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ ఉసురు తగల్లా జగన్మోహన్ రెడ్డి నీకు? గీతాంజలి అనే ఆడబిడ్డని చంపేసి ఆడబిడ్డ శవంతో రాజకీయం చేస్తే చిత్తుగా ఓడిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ కోసం వీళ్ళందరూ సేవ్ డెమోక్రసీ అని అడుగుతా ఉన్నారు. బాబాయిని చంపేసి అందులో మొదటి ముద్దాయి నీ భార్య, నువ్వు, అవి నీ తమ్ముడు అవినాష్ రెడ్డి, ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు సేవ్ డెమోక్రసీ అని అడుగుతా ఉన్నావు నువ్వు. బాబాయిని చంపి, సొంత బాబాయ్ తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, అతన్ని చంపేసి నువ్వు సేవ్ డెమోక్రసీ అడగడానికి అర్హుడివా? నీకు అసలు స్థాయి ఉందా, స్తోమత ఉందా? నీకు అది అడిగే అంత దమ్ము ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. నువ్వు ఏ మొహం పెట్టుకొని ఈరోజు అసెంబ్లీలో సేవ్ డెమోక్రసీ అని అడుగుతా ఉన్నావు? అది కాక ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు నువ్వు అయి ఉండి 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం చేసిన ఏకైక వ్యక్తి అయి ఉండి నువ్వు గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే ఒక విలువ, విజ్ఞత, సంస్కారం ఏమీ లేకుండా సేవ్ డెమోక్రసీ పిచ్చి కుక్కలల్లే, పిచ్చ నా కొడుకులల్లే, పిచ్చెక్కి నా కొడుకులల్లే వాగుతా ఉన్నారు. ఇది పద్ధతేనా జగన్మోహన్ రెడ్డి? పుంగనూరు అరాచకాలు, పుంగనూరు పెద్దిరెడ్డి, అదే పుంగనూరు పుడింగ్ అండి. ముసలి కుక్క, ముసలి నక్క, ముసలి గొడ్డు వీడు చేసిన అరాచకాలు, వీడు చేసిన ఆంధ్ర రాష్ట్ర దోపిడి, మైనింగ్ లోనే 19,000 కోట్లు దోచేసిన దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే. మరి వీళ్ళు ఏం చేయాలండి? ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు కనబడితే భూ కబ్జాలు, ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు, ఎక్కడ పడితే భూ కబ్జాలు చేసి మొత్తం నున్నగా సర్వనాశనం చేసిన దౌర్భాగ్యుడు ఈ పుంగనూరు పుడింగి. రిషికొండని గుండు కొట్టేసి రిషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టుకుని అందరూ తగలేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక దళితుని డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యాన్ని ఈ రోజు ఇక్కడ వీడేమో సేవ్ డెమోక్రసీ అని అడుగుతా ఉన్నాడు. దళితులు అంటే ఎంత చిన్న చూపు! దళితుని చంపేసి ధైర్యంగా వాడు డోర్ డెలివరీ చేశాడంటే వాడికి ఎంత బలుపు, ఎంత అహంకారం, ఎంత కొవ్వు, ఎంత మదం ఉంటే అలాంటి పనులు చేయాలని అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని, పార్టీ బలుపు చూసుకొని విచ్చలవిడిగా విర్రవీగిపోయారు. ఇలాంటి వాళ్ళ సేవ్ డెమోక్రసీని అడగడానికి అర్హులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఒకసారి తెలుసుకోమని కోరుతా ఉన్నాను. ముస్లిం కుటుంబం అంతా కూడా ఆత్మ చేసుకునే కారకులు ఈరోజు సేవ్ డెమోక్రసీ అని అడుగుతా ఉన్నారు. కోనసీమలో పీకలు కోయించిన వాళ్ళు ఈరోజు సేవ్ డెమోక్రసీని అడుగుతా ఉన్నారు. వాళ్ళకి అర్హత ఉందంటారా ఈరోజు సేవ్ డెమోక్రసీని అడగడానికి? శ్రీకాకుళం రౌడీ ఈరోజు సేవ్ డెమోక్రసీని అడుగుతా ఉన్నాడు. సేవ్ డెమోక్రసీని అడగడానికి ఎవడు ఇందులో ఉన్నాడు ఒక్కడైనా
ఎవరైనా అర్హులని అడుగుతా ఉన్నాను. దళితుల్ని ఊత కోతలు కోయించినాడు ఈరోజు సేవ్ డెమోక్రసీని అడుగుతా ఉన్నాడు. వీళ్ళ సేవ్ డెమోక్రసీని అడగడానికి అర్హులు ఎవరన్నా నీతి జాతి చెందినడు ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా సరే మంచి నా కొడుకులు ఒక్కైనా ఉన్నాడా? ఒక అమ్మకి అబ్బకు పుట్టిన కొడుకులా మీకు కనిపిస్తున్నారని అడుగుతా ఉన్నాను. మహిళల పైన ముఖ్యంగా మహిళల్ని రేపులు చేసి మహిళల జీవితాలతో శీలాలతో ఆడుకున్న నా కొడుకులు కూడా ఇందులో ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యేలు. అలాంటి వాళ్ళ సేవ్ డెమోక్రసీ అని అడగడానికి అర్హులు. ఏం పుట్టుక పుట్టారా మీరందరూ? నీతి జాతి లేని రాజకీయాలు ఎందుకు చేయడం? పందై 10 ఏళ్ళు ఎందుకు బతకడం? నందై 4 ఏళ్ళు బతకండి. చరిత్ర చెప్పుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. ఒక కంపెనీ లేదు. చంద్రబాబు నాయుడు గారు 40 రోజులు అవ్వక ముందే 4 రోజుల లోపలే కంపెనీలు తీసుకొచ్చిన నాయకుడు. ఈరోజు సేవ్ డెమోక్రసీని కుక్కలే వాగుతా ఉన్నారు. మీరు ఎన్ని వాగినా ఏమి చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏది కూడా పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. ఈరోజు 11 సీట్లు ఇచ్చి నేను 11 మోహన్ రెడ్డి చేశారు. కానీ నువ్వు ఇట్లాగే నీ పిచ్చి చేష్టలతో ఎవరిని లేపేస్తావు అని భయభ్రాంతులతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బిక్కుమంటా ఉన్నారు. ఆనాడు అదే పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దౌర్భాగ్యం ఏంటంటే ఈనాడు ఇదే పరిస్థితి. నెలకొకరు ఎవరిని లేపేస్తాడో ఆడ మగ తేడా లేకుండా సామాన్య ప్రజలు లేపేసి శవరాజకీయాలు చేస్తాడో శవం లేవంగానే వచ్చేస్తాడు. వీడికి నెలకొక ప్రోగ్రాం కావాలి, అందుకే నెలకొకరిని ఎవరిని లేపేస్తాడో జనం బిక్కు అంటూ బతుకుతా ఉన్నారు. ఏంటి పరిస్థితి? మాకు ఏంటి దౌర్భాగ్యం? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏంటి ఇంత గతి పట్టింది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాళ్ళు కష్టపడి వాళ్ళు తినే తిండి కూడా వంట పట్ట కూడా చేస్తామండి. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 11 మోహన్ రెడ్డిని కాస్త 0 మోహన్ రెడ్డి చేసే దాకా ఇట్లాగే చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. వీడిని పూర్తిగా ఈ పార్టీని అదాల పాత్రలోకి తొక్కేశారు. ఈయన్ని కూడా అదాల పాత్రలోకి తొక్కేస్తారు. నువ్వు చచ్చిన పాము లాంటి వాడివి, గుర్తుపెట్టుకో. ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు చచ్చిన పాము లాంటి వాడివి. నీ ఉడత ఊపులకి, నీ బెదిరింపులకి, నీ అరుపులకి ఎవడ అదరడు బెదరడు. నువ్వు పిల్లివి. ఈరోజు అసెంబ్లీకి వెళ్ళావా? నువ్వు ఒక శాసనసభ్యుడివి మాత్రమే. నీ నియోజకవర్గానికి ఏం కావాలో అడుక్కో. అసెంబ్లీకి వచ్చావా, విన్నావా, వెళ్ళావా, నీ తరపు వాదన వస్తే మాట్లాడావా, అంతవరకే. పిచ్చి నాటకాలు, ఎర్రి వేషాలు, పిచ్చ కూతలు వాగిన నీ బలుపు మొత్తం దించేస్తాం, గుర్తుపెట్టుకో. అసెంబ్లీకి వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండాలి. అదుపు మీరి ప్రవర్తిస్తే అసెంబ్లీని మీ ఒక దేవాలయంలో చూస్తాం. అసెంబ్లీ ఉన్న ప్రాంగణాన్ని మీ ఒక పుణ్యక్షేత్రంగా చూస్తాం. కాబట్టి దాన్ని ఎక్కడైనా ఆ విలువల్ని కొలాప్స్ చేయాలని చూసినా మిమ్మల్ని కొలాప్స్ చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాను.